హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం గార్డెనింగ్ అంతా సెట్ చేసేది పని ఉందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. మొక్కలన్నీ ఎక్కడవక్కడ ఉన్నాయి, చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి మొక్కలు లేకుండా. సో అంత ఆర్గనైజ్డ్గా లేదన్నమాట గార్డెన్ అంతా. సో దీన్నంతా కొంచెం సెట్ చేసుకొని మళ్ళీ కొత్తగా నెక్స్ట్ సీజన్కి విత్తనాలు వేసుకోవడానికి గార్డెనింగ్ పనులు మొదలుపెట్టాము. అయితే ఆల్రెడీ ఒక 2 డేస్ నుంచి ఉన్నామండి. రోజు కొంచెంసేపు చేస్తూ ఉన్నామన్నమాట. డే అంతా చేయడానికి టైం కుదరట్లేదు. సో ఇలా పెద్ద పెద్ద కుండీలన్నీ ఇలా గ్రిల్ పాలిక అన్నీ పెట్టేశాము. ఇలా చూడండి, చాలా కుండీలు ఇలా ఖాళీగా ఉన్నాయి, మొక్కలు ఏవి లేకుండా. సో వీటన్నిటిని కరెక్ట్గా సెట్ చేసుకొని కొన్ని మొక్కలు అయితే ఇలా సెట్ చేస్తూ ఉన్నాము, కొన్ని ఇంకా సెట్ చేసేవి ఉన్నాయి. అన్ని కరెక్ట్ ప్లేసెస్లో సెట్ చేసుకున్న తర్వాత ఈ ఖాళీగా ఉన్న వాటిల్లో, మిగతా వాటిల్లో అన్నిట్లో కూడా ఏ ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఏ ఏ విత్తనాలు పెట్టుకోవాలి అవన్నీ చేస్తూ ఉన్నామండి. చూడండి, ఇదంతా కుండీలన్నీ తీసేసి కింద మొత్తం క్లీనింగ్ చేసాము. ఫ్లోరు ఎంత డస్ట్ వచ్చింది చూడండి. సో ఇంకా ఇవన్నీ జస్ట్ మేము తీసి పక్కన పెట్టేసి అన్నీ ఎక్కడక్కడ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేశాము. ఇంకా కరెక్ట్గా సెట్ చేయలేదు. చూడండి ఎన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయో. చాలా వాటిల్లో అసలు మొక్కలు లేవండి. సో ఓనర్ వాళ్ళు యూఎస్లో ఉంటారనమాట, ఇక్కడ ఉండరు. సో వాళ్ళు ఇక్కడ లేకపోయేసరికి మొక్కలన్నీ చాలా కుండీల్లో ఎండిపోయాయి అన్నమాట. సో కొన్ని మొక్కలు మాత్రం ఉన్నాయి, పళ్ళ మొక్కలు అవి ఇవి. ఇంకా మిగతా వాటిల్లో చాలా వరకు మొక్కలన్నీ పోయాయి. సో ఇప్పుడు ఏ ఏ కుండీలు ఖాళీగా ఉన్నాయి ఏవి అవన్నీ చూసుకొని కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. అయితే నేను ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఎక్కడికక్కడ అన్నీ ఇలా డంప్ చేసి పెట్టేశాను. చూడండి ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయో. అస్సలు సెట్ చేయలేదండి, తీసుకొచ్చాము అలా పెట్టేశాము. నాకు అస్సలు తీరిక ఉండట్లేదు చేయడానికి. సో ఇవన్నీ చేయాలి అనేసి ఒక 3 డేస్ దీనికి పెట్టుకోవాలి ఇంకా గార్డెన్ కని అనుకొని గట్టిగా స్టార్ట్ చేశాము. అయితే నేను ఇది వీడియో ముందు పసుపు హార్వెస్ట్ చేయకంటే ముందు తీసానండి. కాకపోతే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు. పసుపు హార్వెస్ట్ వీడియో ముందు పెట్టేశాను, తర్వాత ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అయితే యాక్చువల్గా అయితే ఇది తీయడం మాత్రం నేను దానికంటే ముందే తీశాను. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను, నేను జస్ట్ పనులు చేస్తూ వీడియో కవర్ చేశాను అనమాట. సో అందుకని తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాంలే అనేసి అప్పటికప్పుడు తీశాను. ఇంకా డీటెయిల్గా నాకు వీడియో తీయడానికి టైం సరిపోలేదండి. సో అసలు ఏమేమి చేసాము, ఎలా చేసాము, గార్డెనింగ్ పనులు అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే నేను మా పక్కన ఉండే నేబర్ ఇద్దరం కలిసి సెట్ చేసామండి. సో ఇద్దరమే ఉన్నాము కాబట్టి ఒకరు వీడియో తీస్తూ ఉంటే ఇంకొకరికే ఒక వర్క్ బర్డెన్ అయిపోతుంది కదా అనేసి, ఇంకా అవి కుండీలు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి. ఇద్దరం పట్టుకొని షిఫ్ట్ చేస్తే కానీ మూవ్ అయ్యేలాగా లేవన్నమాట. అవి మొత్తం సాయిల్తో ఫిల్ చేసిన కుండీలు ఉన్నాయి. అవి మనలాగా సాయిల్ మిక్స్లు చేసుకున్నవి కాదు. సో అందుకని ఇంకా నేను చాలా వరకు వీడియోస్ స్కిప్ చేయాల్సి వచ్చింది తీయకుండా. సో కొన్ని మాత్రం ఇలా తీసానండి. కొన్ని వంకాయలు ఉన్నాయి మొక్కలకి. సో వీటన్నిటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను, ముదిరిపోతున్నాయి. సో నాకు హార్వెస్ట్ వీడియోలు పెట్టడానికి కూడా టైం ఉండట్లేదండి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చేసి మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. నిమ్మ చెట్టు అండి ఇది, కనకాంబరం పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. సో ఈ కుండీలన్నీ ఇలా సెట్ చేసాము మొత్తం గ్రిల్ పైన. ఇందులో డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉందండి. సో ఈ ఇందులో కూడా కనకాంబరం మొక్కలు, ఇవి అయితే సీడ్స్ పడి అన్ని కుండీల్లో వచ్చేసాయండి కనకాంబరం పూల మొక్కలు. ఈ మల్లె మొక్క మొత్తం ఎండిపోయి అంత చిందరవందరగా ఉంటే కట్ చేశాను, మొత్తం ట్రిమ్ చేశాను. సో ఇంకా ఇక్కడ అన్ని మందార మొక్కలు ఇలా సెట్ చేసాము. ఒకవైపులో అన్నీ ఒకవైపు ఉండేలాగా పెట్టాము. తర్వాత ఇంకా ఇక్కడ అన్ని మొక్కలు ఒక 2 రోస్లో సెట్ చేసామండి. చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అవన్నీ కింద అవి ఇటుకలు పెట్టేసి వాటిపైన ఇలా అన్నీ కొన్ని సెట్ చేసాము. ఇంకా చాలా సెట్ చేసేది ఉందండి, చాలా కుండీలు ఉన్నాయి. ఈ ప్లేస్ని ఎలా సెట్ చేయాలి, మళ్ళీ మనము తిరిగి మొక్కల మధ్యలో తిరిగి ప్రతి మొక్కను చూసుకోవడానికి వీలుగా ఉండేలాగా సెట్ చేయడానికి, ఆ ప్లేస్ అడ్జస్ట్ చేయడానికి. మళ్ళీ ఇంకా మాకు వెనక వైపు ఇటు పెంట్ హౌస్ నీడ పడుతూ ఉందండి. మధ్యాహ్నం నుంచి సగం వరకు మొక్కలకి నీడ రాదు, అసలు ఎండ రాదు, అసలు నీడగా ఉంటుంది. సో అందుకని ఎండ ఏ ఏ మొక్కలకి ఎండ ఎక్కువ అవసరము, ఏ ఏ వాటికి ఎండ అవసరం లేదు, అలా చూస్తూ సెట్ చేసుకోవాల్సి వచ్చిందండి. సో ఇంకా చాలా వరకు చేసేది ఉంది. ఇలా అన్నీ కొన్ని పెట్టేశాము.
ప్రస్తుతానికైతే మొక్కలు ఉన్న కుండీలు, కొన్ని అవసరం ఉన్నవి, ఇంకా పెట్టాలనుకున్నవి అన్నీ ఇలా సెట్ చేసి పెట్టాము. సో ఇవన్నీ ఇంకా చాలా చేసేది ఉందండి. ముందు ముందు వీడియోస్లో కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇందులో అయితే దొండ మొక్క, బచ్చల కూర 2 వచ్చేసాయి. ఇందులో నేను కొన్ని విత్తనాలు పెట్టాను, చెట్టు చిక్కుడు, అందులో అన్నీ పోయాయి, ఒకటి మాత్రం వచ్చింది. కరివేపాకు మొక్కను కూడా ఇలా పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేశానండి. చిన్నగా బకెట్లో ఉండింది కదా, పగిలిపోయిన బకెట్లో, దాన్ని తీసేసి ఇలా పెట్టాను. ఇక్కడ మొత్తం నీడ ఉంటుందండి ఇటువైపు. సో అందుకని ఇక్కడ కొంచెం ఇండోర్ ప్లాంట్స్, అలోవెరా ప్లాంట్స్, మనీ ప్లాంట్ ఇలాంటివి పెట్టాను. ఇక్కడ గ్రో బ్యాగ్ ఇక్కడ నుంచి ఇంకెండ్ వస్తుంది. సో ఇక్కడ మన మొక్కలు ఉన్నాయి కదండి. సో ఆ మొక్కలు, గన్నేరు మొక్క, మన గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ మొక్కలు, ఇక్కడ పళ్ళ మొక్కలండి, సీతాఫల మొక్క, ఇది రోజ్ ప్లాంట్ ఇక్కడ పెట్టాను పిల్లర్ పైన. తర్వాత వెనక వచ్చేసి నారింజ మొక్క. సో ఇలా మా నిత్యమల్లి పూల మొక్కలు, ఈ కుండీలో కూడా బీర విత్తనాలు పెట్టాను, అన్నీ వస్తూ ఉన్నాయి. తర్వాత ఇందులో పారిజాతం మొక్క ఇందులోకి షిఫ్ట్ చేశానండి, చిన్న కుండీలో ఉండింది కదా. సో అవన్నీ వీడియోస్ పెట్టడానికి వీలవ్వలేదండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చేసి కొన్ని మొక్కలన్నీ గ్రో బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేశాను. ఇందులో ఉన్న సొరపాదులన్నీ పోయాయండి, ఒక పాదు మాత్రమే ఉంది, అది ఇప్పుడు కొంచెం పూత మీద ఉంది. టమాటా మొక్కలు మాత్రం బాగా పెరిగాయి. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ స్టెప్స్ పక్కన నీడ ఉంటుందండి మాకు ఎప్పుడు. సో వాటన్నిటిని ఇలా నీడకుండేలాగా ఈ మూలకి సెట్ చేశాను. ఇంకా చాలా మొక్కలు సెట్ చేయాలండి, అన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ వరుసలో అన్ని కొన్ని పూల మొక్కలు పెట్టుకున్నాము, కొన్ని ఇక్కడ నిమ్మ మొక్క, తర్వాత పక్కన కుండి ఖాళీగా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ కట్టింగ్స్ పెట్టాను. ఇక్కడ ఇందులో గోరుచిక్కుడు విత్తనాలు పెట్టాను ఈ గ్రో బ్యాగ్స్లో, అవి కూడా మెల్లగా స్ప్రౌట్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి శంఖం పూల మొక్కని ఇక్కడ సెట్ చేశాను. ఇందులో వచ్చేసి గుమ్మడి విత్తనాలు, పాలకూర విత్తనాలు అన్నీ అలా జల్లేసానండి ఊరికే టైం లేక. కానీ అన్నీ ప్రతి విత్తనం మంచిగా మొలకొచ్చింది. ఇందులో మెంతికూర వేశాను, వాటరింగ్ చేయడానికి కూడా టైం దొరకక చూడండి సగం మెంతికూర పోయింది. ఇందులో కూడా గోరుచిక్కుడు విత్తనాలు పెట్టాను, ఇందులో కూడా పెట్టాను. సో ఇవన్నీ ఇందులోనేమో చెట్టు చిక్కుడు విత్తనాలు, ఇంకా చుక్కకూర విత్తనాలు పెట్టాను, అన్నీ కూడా మంచిగా మొలకలు వచ్చాయండి. సో ఇవన్నీ కూడా వీడియో చేయడానికి టైం దొరకలేదండి, అందుకని లేకుండానే పెట్టేశాను. సో ఇటువైపు ఇండోర్ ప్లాంట్స్, ఇక్కడ ఇంకా చిన్న చిన్న కుండీలు అన్నీ ఖాళీగా ఉంటే టమాటా నారు పెట్టానండి అన్నిట్లో. ఇక్కడ ఒక దొండ మొక్క పెట్టాను, ఈ పైన గ్రిల్కి ఇలా అల్లించవచ్చు దొండ పాదుని అనేసి. తర్వాత ఇక్కడ కొన్ని కొత్తగా విత్తనాలు పెట్టిన గ్రో బ్యాగ్స్ సెట్ చేశాను. ఇది కంపోస్ట్ బిన్ చేస్తూ ఉన్నానండి టబ్బులో. ఇది ఫైనల్గా గార్డెన్ లుక్ అండి. ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంది కదా, ఇక్కడ ఇంకొక రో చిన్న చిన్న మొక్కలు అవి సెట్ చేస్తాను. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి కదా అని తీసేసాను. సో ఇక్కడ ఇంకొక రో వస్తుంది. సో ఫైనల్గా గార్డెన్ లుక్ ఇదండి. సో చూస్తున్నారు కదా ఎలా సెట్ చేసామో, ఇంకా చాలా చేసేది ఉందండి. సో ఒక్కొక్కటి మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.